భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రజలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎయిర్పోర్టుపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని, అభివృద్ధి పనులపై క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోందని వాసంశెట్టి మండిపడ్డారు. తరపున 13,000 మంది కళాకారులు పిల్లలు మరి అక్కడ ప్రదర్శన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సుందరీకరణ పారిశుద్ధ కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఇంకొక 5 మెంబర్లని పట్టాభిరాము గారు, స్వచ్ఛంద్ర కమిషన్ చైర్మన్ పట్టాభిరాము గారు, ఇంకొక 5 కమిటీ సభ్యులతో ఈరోజు ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ వాష్రూమ్స్, మొబైల్ టాయిలెట్స్ 900 మొబైల్ టాయిలెట్స్ ఏ అయితే అన్ని ప్రాంతాల్లోని ముఖ్యంగా లేఅవుట్లు ఏ అయితే తీసుకున్నామో పార్కింగ్ కోసం, కార్ పార్కింగ్ అండ్ బస్ పార్కింగ్ కోసం సుమారు 7 పార్కింగ్స్ తీసుకోవడం జరిగింది, 7 లేఅవుట్స్. అందులో మొబైల్ టాయిలెట్స్ పెట్టడం, సఫిషియంట్ వాటర్ అక్కడ ఉంచడం, అలాగే తాగునీరు. గోదావరి వరద పరిస్థితులపై అంబేద్కర్ కోనసీమ జిల్లా